మీ ఆవులు కానీ మీ గేదెలు కానీ బాగుండాలనుకుంటారా, ఎలాంటి డాక్టర్ అవసరం లేకుండా మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా పశువులు హెల్దీగా ఉండాలి, అదే పాల దిగుబడి బాగా రావాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే పద్ధతులు పాటిస్తే మీ డైరీ ఫామ్లో మీరు సక్సెస్ అవుతారు, మీ పశువులు ఎలాంటి ఇబ్బందికి గురి అవ్వకుండా. బట్ ముఖ్యంగా దేశీయ ఆవులలో తీసుకుంటే ఏంటంటే అన్న, మనకు దేశీయ ఆవులు అసలు ఓపెన్ గ్రేజింగ్ చాలా ఇష్టపడతాయి అన్న. మినిమం ఒక 3 hours అన్న మనం ఎండల్లో వదలాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎండలో తిరిగినప్పుడు ఆ విటమిన్ డి అనేది తీసుకొని మనకు ఆ పాల నాణ్యత అనేది పెంచుతాయి. హంపు ద్వారా మన సన్లైట్ తీసుకొని ఆ A2 మిల్క్ అనే నాణ్యత అనేది పెరుగుతుంది మనకు దేశీయ ఆవులలో. అదేక పశువు కూడా చాలా హెల్దీగా స్ట్రెస్ ఫీల్ కాకుండా చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్లో తిరుగుతుంది. కాబట్టి పశువు కూడా బలిష్టంగా తయారవుతుంది, హ్యాపీగా పశువు అనేది ఉంటుంది. ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావు. మినిమం 3 hours అన్న మనం దేశీయ ఆవులు మీరు చూసుకొని దేశీయ ఆవులు సన్లైట్లో వదలడానికి ప్రయత్నించండి. అయితే వదలకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ డైరీ ఫామ్లో అంతెందుకు నా ఫామ్లో కానీ అంతెందుకు ఏ డైరీ ఫామ్లో నా ఫామ్లో ఎక్కడైనా చూడండి, దేశీయ ఆవులు చూసుకుంటే చాలా బక్కగా, అంటే ఎంత ఫీడింగ్ ఇచ్చినప్పటికీ ఎంత పోషకాహారాలు సరిగ్గా ఇచ్చినప్పటికీ కూడా దేశీయ ఆవులు అనేది అంత బలిష్టంగా అంత గట్టిగానే ఉండదండి ఫామ్లో ఉన్నంతసేపు. అవి కొంచెం ఇబ్బందులు మానసికంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా ఇబ్బందికి గురవుతాయి దేశీయ ఆవులు మన ఫామ్లో కట్టినప్పుడు. ఆ పాల నాణ్యత అనేది తగ్గిపోతుంది మనకు. దేశీయ A2 మిల్క్ అనేది 100%గా కరెక్ట్గా రాదన్న. ఎక్కడ వెళ్ళినా ఇదే అయితే, ఎక్కడ చూసినా అయితే 100% వాస్తవం. కానీ రోజులలో చూసుకుంటే మనకు ఓపెన్ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి చాలామంది స్టాల్ ఫీడింగ్ చేస్తారు. అయితే కొంచెం అవైలబిలిటీ ఉన్న వాళ్ళన్నా దేశీయ ఆవులను ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళుకుంటే మీరు బాగుంటారు, మీ ఫామ్ బాగుంటుంది. దేశీయ ఆవులను బయట వదిలినప్పుడు పాల దిగుబడి కూడా అధిక మోతాదులో వస్తుంది. కాబట్టి ఆవులు మీకు ఇబ్బందికి గురి కాకుండా చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఆవులు బాగుంటాయి. ఇంకోటి మనకు బఫెలో వచ్చేసరికి, బఫెలోని వాటర్ బఫెలో ఉంటారు, అంటే నీటి గేదె అంటారు అన్న. యాక్చువల్గా ఈ నీటి గేదె అన్నప్పుడు ఏమవుతుందంటే పశువులు స్విమ్మింగ్ చేయడం కానీ వాటర్లో ఉండడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, బఫెలోస్ని మనం వాష్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. మనం వాష్ చేసేటప్పుడు ఇంకా వాటికి వాటర్ కొడితే బాగుండన్న ఫీల్లో ఉంటాయి. అవి బాగా గమనిస్తారంటే ఎవరైతే యాక్చువల్ ఫార్మర్ ఉన్నారో వాళ్ళకి అనుభవం ఉంటుంది. యాక్చువల్గా అవి బాగా ఇష్టపడతాయి. అంటే బఫెలోస్ని ఏం చేయాలంటే మనము మార్నింగ్ ఫీడింగ్ ఇస్తాం కదన్న, ఫీడింగ్ ఇచ్చి ఒక 1/2 hour తర్వాత దగ్గరలో మీకు ఏమైనా కుంటలు కానీ చెరువులు కానీ వావులు కానీ ఏమైనా ఉంటే అందులో వదిలేయండి అన్న. ఈవినింగ్ 2:30-3 వరకు కూడా వాటర్లో వదిలేండి. సమ్మర్లో అయితే మేజర్ పాటించండి. వాటర్లో వదిలేసినప్పుడు ఏమవుతుందంటే పశువు తిన్నది బాగా డైజెషన్ చేసుకొని హ్యాపీగా అందులో పడుకొని పాల దిగుబడి ఒక పీక్ స్టైల్లో వస్తుందన్న. మీరు బాగా గమనించండి. హర్యానా కూడా ఎవరైనా పశువులు కొనడానికి వెళ్ళుంటే అక్కడ చూసి ఉంటారు మీరు. హర్యానా కానీ రాజస్థాన్లో కానీ అక్కడ ఊర్లలో స్విమ్మింగ్ పూల్స్ అనేవి కట్టుంటాయి బఫెలోస్కి. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న ఫీడింగ్ చేసి తర్వాత వాటర్లోకి వదిలేస్తారు. యాక్చువల్గా అవి తిన్న డైజెషన్ చేసుకొని పాల దిగుబడి అధిక మోతాదులో పెరుగుతుంది, పశువు హ్యాపీగా ఉంటుంది. అసలు బలిష్టంగా ఫుడ్ కొంచెం అటు ఇటు కొంచెం అవకతవకున్నా కానీ పశువు వాటర్లో వెళ్ళి బఫెలో వాటర్లో వెళ్ళి పడుకున్న తర్వాత అది హ్యాపీగా ఫీల్ అయిపోయి బలిష్టంగా మంచి కండిషన్లో ఉంటుందన్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బఫెలోస్కి ఏవి రావు. బఫెలోస్ అయినా కౌస్ అయినా వాటికి నచ్చిన ఎన్విరాన్మెంట్లో ఉన్నంతసేపు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నాకు బర్రె కాలు వాపు వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, బర్రె తింటలేదు చేస్తలేదని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయన్న. వాటికి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్గా ఫీల్ కాకుండా పశువుని కొంచెం అర్థం చేసుకొని బయటకు వదిలేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అట్లంటే నేను చేస్తున్నాను నేను చెప్పట్లేదు, మీరు ఎవరికైనా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా. ఇది ఒకసారి బాగా 1-2 సార్లు ట్రై చేయండి. 1-2 సార్లు ఆలోచించి అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు మీ ఫామ్ బాగుంటుంది, పాల దిగుబడి అధిక మోతాదులో వస్తుంది, మీరు లాభదాయకంగా కూడా డైరీ ఫామ్ మీ డైరీ ఫామ్ లాభదాయకంగా కూడా మారుతుంది. మీరు సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ రన్ చేయొచ్చు. ఈ పద్ధతులన్నీ పాటిస్తే మీకు ఎలాంటి డాక్టర్ అవసరం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, హ్యాపీగా ఉంటాయి. దూడలు మంచిగా పెరుగుతాయి, బఫెలోస్ మంచిగా ఉంటాయి. మీరు ఎక్కడ నష్టం అనేది చూడరు. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి. కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. అదేకాక మీరు చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైరీ ఫామ్ ఫీల్లో ఉంటే వాళ్ళకు కూడా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.